అడవిలో క్రూర మృగాల భయం ఉన్నప్పటికీ ప్రాణాలకు తెగించి గిరిజనులు ఈ పండ్లని సేకరిస్తారు. ప్రతి పండు వెనుక వారి కష్టం, ప్రకృతితో వారికి ఉన్న అనుబంధం దాగి ఉంటుంది. మొర్రి పళ్ళ కోసం వెతుకుతున్నాం. ఏడ చూసినా కూడా చెట్లు కనబడతలేదు. జంగల్లా మొత్తం చెమట అయితే దారుణంగా వస్తుంది. చూపించాలనే ఏదైనా మా ప్రయత్నము. మొర్రిపండు చెట్టు కనిపించింది, చూద్దాం పదండి. వేసవి కాలంలో అడవి బిడ్డలకు ఇది ఒక గొప్ప ప్రసాదం. ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఫలాల్లో మొర్రిపండు ఒకటి. దీనిని చారపప్పు అని కూడా పిలుస్తారు. ఇవి చాలా రుచికరమైనవి, అంతేకాకుండా కొంచెం పులుపు తీపితో కూడుకున్నది. ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో చాలా ఉపయోగపడుతుంది. లోపల గింజ ఉంటుంది కదా, అది సారెపప్పు అంటారు. ఇది చాలా విలువైంది మరియు శక్తివంతమైనది కూడా. తమ్ముడు చూసిన కష్టపడి ఎక్కుతున్నాడు చెట్టు మొర్రి పళ్ళ కోసం. చూడు అంత పై వరకు ఉన్నాయి. ఏడ చూసినా పచ్చికాయలే ఉన్నాయి. పండినవి అయితే చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి బాగా తిరగాల్సి వచ్చింది. చూశారు కదా మనోడు ఎట్లా ఎక్కుతున్నాడు చూడండి. అడవుల నుంచి సేకరించే ప్రకృతి సిద్ధమైన ఈ పండ్లు, వనమూలికలు ఏదైనా కావచ్చు. గిరిజనులు సంతలో అమ్ముతారు. ఆ సంతలో కొనడం మన విధానం. వారికి కూడా ఒక జీవనోపాధి కలిగించిన వారం, అంతేకాకుండా వారికి సహాయపడిన వారం కూడా అవుతాం. మనం ఈరోజు జంగల్లోకి వచ్చినాము. మొర్రి పళ్ళు చూసేవారు కదా, ఇప్పుడే అవుతుంది. ఏప్రిల్ మేలోనే ఇవి దొరుకుతాయి. దీనివల్ల ఫాయిదా ఏంటంటే పిల్లలకి ఎదుగుదలకు ఉపయోగపడతాయి. విటమిన్ బి, B2, C విటమిన్ పుష్కలంగా ఉంటాయి దీంట్లో. గాయస్, మీరు కూడా జంగల్లోకి ఈ టైంలో గిరిజనుల ప్రాంతంలో అడవులలోకి ఎడికని వెళ్ళినప్పుడు మొర్రి పళ్ళు అమ్ముతూ ఉంటారు. అవి కొనుక్కొని తినండి, చాలా మంచిది. మనం మొక్క నాటాల్సిన అవసరం లేదు. వేసవిలో కానీ ఏ కాలంలోనైనా దొరికే పండ్లు, వాటి గింజల్ని మనము ఎక్కడ చెత్తలో పడేయకుండా భూమిలో ఒక ప్రాంతంలో వేసినట్టయితే వర్షాకాలంలో మళ్ళీ అది చెట్టుగా పెరుగుతుంది. కాబట్టి మన తరాల వారికి కూడా తినడానికి పళ్ళని ఇచ్చిన వాళ్ళు అవుతాము. ఇట్లాంటి మంచి పని మీరు కూడా చేస్తారని కోరుకుంటున్నాను. అడవుల్లో దొరికే ఏ పండులో అయినా ఐరన్ కానీ కాల్షియం కానీ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి అడవిలో దొరికే ఏదైనా కూడా ఇప్ప పువ్వు కానీ, మొర్రి పండ్లు కానీ, పాల పండ్లు కానీ, ఇంకే పండ్లు దొరికినా కూడా చాలా దాంట్లో పోషకాలు ఉంటాయి. కాబట్టి అడవుల్లో దొరికే ప్రతి ఒక్కదాన్ని తినాలి మనం. కాబట్టి తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం. ఇప్పుడు దొరికే జంక్ ఫుడ్స్, లేకపోతే బ్రెడ్, బర్గర్లు, చికెన్ కూడా ఇట్లాంటి తినే మాంసాహారాలు కూడా ఇప్పుడు కరెక్ట్గా లేవు. ఇట్లాంటి వాటిని తినే ప్రయత్నం చేయండి మీరు కూడా. చూశారు కదా, ఓ అక్కడే ఉన్నాడు సంపత్. చాలా టైం వరకు ఎతికాము చెట్ల కోసం. అన్ని పచ్చి దొరికే కాయలు ఉన్నాయి, ఇంకా పండలేదు. ఈ ఏప్రిల్ మేలోనే దొరుకుతాయి, మిస్ చేసుకోకండి. ప్రకృతిని ప్రేమిద్దాం, అడవి ఇచ్చే ఈ అమృతాన్ని ఆస్వాదిద్దాం. ఈ 2 నెలల్లో మీకు ఎక్కడైనా మొర్రి పండ్లు కనబడితే రుచి చూడడం మాత్రం మర్చిపోవద్దు గాయస్. ఫారెస్ట్లోకి వచ్చినప్పుడు చాలా పచ్చికాయలే కనబడుతున్నాయి. ఏప్రిల్ మే నెలలో మాత్రం పక్కా ఉంటుంది. గిరిజనులు కానీ లేకపోతే ఊర్లో ఎవరైనా తెలిసిన ఉంటే మాత్రమే అడవిలోకి రావాలి. ఎందుకంటే అడవిలో వన్యప్రాణులు ఉంటాయి కాబట్టి దయచేసి ఒంటరిగా రాకండి. మీ సొంత ప్రయత్నాలు అయితే చేయొద్దు. ఊర్లలో, సంతలలో, ఎక్కడైనా గిరిజనులు ఉన్న ప్రాంతంలో ఈ మొర్రి పళ్ళు అమ్ముతూ ఉంటారు కాబట్టి మొర్రి పళ్ళు చూడండి. మీకు మొర్రి పళ్ళ గురించి పూర్తిగా సమాచారం అందించాలి, దాని గురించి ఉపయోగాలు చెప్పాలని చెప్పేసి మనం ఈరోజు వీడియో తీస్తున్నాము. మనోడు పైకి ఎక్కిండు చాలా కష్టపడి. చూడండి, మన ఛానల్లో వీడియోలు చూస్తూ నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. నేను చాలా బాగున్నాను. సమ్మర్ సీజన్ కాబట్టి బయటికి వెళ్ళి ఎక్కువ వ్లాగ్స్ తీయలేకపోతున్నాను, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. కానీ ఒక మంచి వీడియో కోసం ఇంకా వెయిట్ చేయాల్సి వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు గైస్. ఇక్కడ ఉంది, చెట్టు మించి పడ్డది.
దీని లోపల గింజ ఇలా ఉంటుంది కానీ సూపర్ టేస్ట్ గ్యాస్. ఈరోజు మనము అడవిలోకి వచ్చినప్పుడు దొరికిన మొర్రి పళ్ళు మాత్రం ఇవే. మనోడు లక్ష్మణ్ సాయము, ఎందుకంటే మనోడు స్పైడర్ మ్యాన్ లాగా చెట్టు ఎక్కిండు. మనకి ఈ పళ్ళు మాత్రం ఈరోజు మనకి తినడానికి దొరికినాయి. గ్యాస్ మీరు కూడా వస్తే మాత్రం మర్చిపోకండి, అడవుల్లో అయినా లేకపోతే గిరిజనుల దగ్గర సంతలో కానీ ఇట్లాంటి మొర్రి పళ్ళు మాత్రం తినడం మర్చిపోవద్దు. సరే, మళ్ళీ మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జై హింద్, జై భారత్. అడవి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు నిప్పు అంటించడం కానీ లేకపోతే కవర్లు బాటిల్స్ పడేయడం కానీ అలాంటివి చేయకండి గాయస్. ప్రకృతిని కాపాడుకుందాం, గిరిజన సంస్కృతిని మనం గౌరవిద్దాం. చాలా డేస్ అవుతుంది వీడియోస్ రాక, సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్ కొట్టండి, నచ్చితే కామెంట్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. మన ఛానల్లో 4 lakhs సబ్స్క్రైబర్లకు దగ్గరగా ఉంది కాబట్టి మీ వంతు సపోర్ట్ చాలా అవసరము. దయచేసి సబ్స్క్రైబ్ చేస్తారని, షేర్ చేస్తారని కోరుకుంటూ మళ్ళీ మరొక మంచి వీడియోతోటి మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు జై హింద్, జై భారత్.